అమ్మా ఏంట్రా ఈ డ్రెస్ కి కండువా వేసుకున్నావు? లేదమ్మా, ఇది నాంది, కాస్త మాసింది, నువ్వు ఉతికి పెట్టాలి. అమ్మా ఏంటమ్మా ఇది, చిన్నపిల్లలాగా మొహానికి ఏదో పూసుకున్నా? పోనివిరా, ఎక్కడ మస్ అంటుకుని ఉంటుంది. ఎక్కడ అంటుందో, అన్ని పనులు నువ్వే చేస్తూ కూర్చో. మరి ఎవరు చేస్తారంట? మరి నాకు కాళ్ళుంది కదా అన్ని పనులు చేసి పెట్టడానికి. లక్ష్మి, మన శక్తికి ఓ మంచి అమ్మాయిని చూశాను. అలాగే మన అమ్మాయికి ఓ మంచి అబ్బాయిని చూశావంటే ఒకే ముహూర్తానికి 2 పెళ్లిళ్ళు చేసేయచ్చు. ఏమంటావు? మంచిదే కదండి. ముందు చెల్లెలకి పెళ్లి చేయమనమ్మా, నాకు ఇప్పుడే పెళ్ళేంటి? ఒకప్పుడు నేనేలా అన్నవాడినే. మా నాన్న తీసుకెళ్లి మీ అమ్మని చూపించిన మరుసటి రోజు నుంచి మీ అమ్మనిచ్చి పెళ్లి చేస్తేనే కానీ అన్నం తినని మొండికేసానంటే నమ్ము. ఫస్ట్ లుక్కే పడిపోయా. పొండి మీరు, ఆ అబ్బాయి ఎదుర్కొండని ఏవేవో మాట్లాడుతున్నారు. చెప్తే ఏంటి లక్ష్మి, చెప్పటంలోనే ఓ ఆనందం ఉంది. పెళ్ళైన కానుంచి మీ అమ్మ మనసు మారలేదు, మనిషి మారలేదు. మీ అమ్మ నాకు దొరకటం నానా, మీరన్నది నిజమే. అమ్మ ఆ రోజు షాప్కి వచ్చింది కదా, అందరూ మీ అక్క అని అడిగారు. మీ అమ్మను మరీ మొల చెట్టెక్కించేస్తున్నారా? ఇది చాలా ఓవర్ రే. ఒరే, నోరు మూసుకుని ఉండలేవా? తండ్రి కొడుకులు ఇద్దరికి నేను ఎదురికానా? ఇంకెవరు దొరకలేదా? దొరకలేదే. మీ సంగతి తర్వాత చెప్తా. ఎప్పుడు చూసుకుందాం. శక్తి రారా. ఏంటి నాన్న? ఎంతమందిని ఆసుపత్రి పంపించావు? అదేం లేదు నాన్న. కరెక్ట్ కోటింగ్ ఇచ్చాడు. అలా దెబ్బలు తింటే గానీ వాళ్ళకి బుద్ధి రాదు. అరే ఎప్పుడు సంపద గల్గిన అప్పుడే బంధువులు వద్దురది ఎట్లన్నన్. శివయ్య రా. దేశం కాని దేశం వచ్చినా కరెక్ట్ గా నీ పేరు చెప్పారే. నువ్వెలా ఉన్నావు శివయ్య? ఏరా, నీ పేరు ఆంజనేయులు కదూ, శివయ్య అని ఎప్పుడు పేరు మార్చుకున్నావు? నేనెక్కడ మార్చుకున్నాను, ఆయన ఏదో నోటుకొచ్చేట్టు పిలుస్తున్నాడు. ఓహో, రా శివయ్య, అందరు శివయ్యలు అలా కూర్చోండి. శివయ్య శివయ్య. ఏంట్రా లోపలికి శివయ్య ఉన్నాడా ఏంటి? లోపల శివయ్య బయట శివయ్య, ఆయనకందరూ శివయ్యలేనేమో. मैं आती हूँ डाल. ఏంది మావా, ఈవిడ జాకెట్ లేకుండా వచ్చేసింది. అరే థు, అవన్నీ ఇప్పుడు మనకెందుకంట, వచ్చిన పని చూసుకో. సరే సరే కూర్చో శివయ్య. अच्छा ఈవిని శివయ్య అంటున్నాడే. ఆ, ఈవిడ కూడా శివయ్యనా? डाल. వీళ్ళంతా మన ఊరి వాళ్ళే. ఓ, వీళ్ళంతా ఎందుకొచ్చారు? అది ఆ, మా ఊళ్ళో గుడి కట్టిస్తున్నాం, అందుకు డొనేషన్ కోసం వచ్చాం. ఓ, గుడి కట్టడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది శివయ్య? అది దగ్గర దగ్గర 5 లక్షలు అవుతుంది. ఆహా. కానీ నీకు తోచింది ఇస్తే. సర్లే, నాకు చేతనైంది నేను చేస్తాలే. శివయ్య, ముందు వాళ్ళ సంగతి చూడు. ठीक है. రే, ఏంటి ఈవిడ వెళ్ళే తీరు చూస్తుంటే 116 ఇస్తుందా? భలే వాడివన్నా, చూస్తే చాలా భక్తుల్లాగా ఉన్నారు. ఎంత లేదన్నా మనకు 500 ఒకటైనా కొడతారు. లేదు, 1000 ఒకటి ఇస్తారు. శివయ్య, మా అబ్బాయి. రా శివయ్య. డాడీ, ఇందులో 5 లక్షలు ఉన్నాయి. గుండె ఆగిపోయేలా ఉంది. ఎందుకు? ఇంత డబ్బు లైఫ్ లో చూడలేదు. గుడికయ్యే మొత్తం ఖర్చు నేనే ఇస్తున్నా, ఇక ప్రారంభించండి. ఆ, ఆ. అరే రే, మన మలేషియా వాళ్ళు వస్తారు. అవును, రండి, మలేషియా రండి, వాళ్ళు రండి, వస్తున్నారు. స్వాగతం రండి, పలుకుతాం, రండి. రండి. రండి రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. రండమ్మా. నమస్కారం వెంకట్రాయుడు గారు. नमस्ते. ఏమయ్యా, పక్కన నుంచున్నది వాళ్ళ అమ్మాయా? అమ్మాయి అనకండి బాబు, ఆమె వాళ్ళింటి మహాలక్ష్మి. అవును, ఎందుకు అడుగుతున్నారు?
సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది, అందుకని. అరే రే, వాళ్ళు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో ఓ మంచి సంబంధం కోసం చూస్తున్నారు. వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదు, ఒక్కగానొక కూతురు, డబ్బుకు లోటు లేదు. కాకపోతే ఆ అబ్బాయి బుద్ధిమంతుడై ఉండాలి, అంతే. ఏమండే, ఆ మలేషియా వాళ్ళ అబ్బాయికి మన స్వాధీనం చేసుకోవాలని ఆశపడుతున్నారు, కానీ మీరేం సమాధానం చెప్పరేంటి? ఇది ఆడపిల్ల వ్యవహారం కదా పెద్దిరాజు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అవునవును, అది నిజమే. నా ఇంట్లో ఉంటాను వీలేదు, పోవే. పోవే. అమ్మంటున్నానా? నా మాట కాదని మీ నాన్నకి తిండి పెట్టావే, పోవే. మా నాన్నకు అన్నం పెట్టదు కొడతావా? ఏయ్, నన్ను ఎదురించే ధైర్యం వచ్చిందా నీకు? నిన్ను ఇక్కడున్నా ఉంటే నీ ప్రాణం తెస్తాను. పోవే. వాడు పిల్లని పశువులు కొట్టినట్టు కొడుతున్నాడు. ఏయ్, నన్నే కాళ్ళ పట్టుకులు అవుతావే, నిన్ను నీ ప్రాణం తెస్తా చూడు. ఏరా, పెళ్ళామంటే నీకు అంత చులకనారా? నా పిల్లని కొడితే నువ్వెవడో అడగడానికి? ఏరా, పెళ్ళం కాబట్టి తిరిగి కొట్టదన్న ధైర్యంతో కొడుతున్నావా? ఆడదంటే ఎవరో తెలుసారా నీకు? ఆడదంటే ఆదిశక్తిరా. ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకునే నీలాంటి వాళ్ళ చెయ్యి నరికేరా. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు ఉంటారా? పోరా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇంకోసారి ఇలా చేశావో జాగ్రత్త, లోపలి తీసుకెళ్ళరా. వెంకటరాయుడు గారు, ఆ అబ్బాయి ఎవరు తెలుసా? తెలీదే. అతనే మన స్వాతిని పెళ్లి చేసుకుంటామని అడిగే మలేషియా వాళ్ళ అబ్బాయి. వీడేనా వాడు? ఉమ్, ఎదుటివాడి పిల్లని కొడుతుంటేనే సహించలేకపోయాడు. వీడు గ్యారెంటీగా పిల్లని బాగా చూసుకుంటాడు. పెద్దరాజు, అయ్యా, వీడేనయ్యా మా ఇంటి అల్లుడు. మా కన్నుల వెలుగమ్మ, చిరునవ్వులు చల్లమ్మ, పలురాగాల ఆరంభమా. చిరుదీపం నువ్వమ్మా, ఇక విడియాలు ప్రారంభమా. నిన్నటి చిన్నారి పసిపాపే అయ్యింది నీ కంటి కనుపాపే. మహాలక్ష్మిలాగా తిరుగాడే చిన్నారివే, గృహలక్ష్మి నీవై నిలవాలి ఆ ఇంటిలో. ఈనాడు ఈ రాణి సిగ్గులకే మహారాణి, పుట్టినింటికి మెట్టినింటికి. కన్నుల వెలుగమ్మ, చిరునవ్వులు చల్లమ్మ, పలురాగాల ఆరంభమా. నవ్వే నువ్వమ్మ, చిరుదీపం నీవమ్మ, ఇక బిడియాలు ప్రారంభమా. కెంపులు పూచిన నీ బుగ్గలపై సిగ్గుల మొగ్గలు విరిసెనుగా. ఇప్పటి వరకు పెరిగావమ్మ ప్రేమల తోటలో పువ్వల్లే. ఇప్పుడు నువ్వు మారేవమ్మ వేరొక ఇంటికి పున్నమిగా. జలపాతం నది జలపాతం బలి తుళ్ళినావు, నదిలా నువ్విక మారినావు. కలిసెను చూపులు రెండు, నిండెను కన్నులు రెండు. కలిసెను చూపులు రెండు, నిండెను కన్నులు రెండు.
కన్నులకు వెలుగు నీవని ప్రతి నిమిషం ఇక మురిసేము. రాణి వలే మహారాణి వలే ప్రేమలు పంచి పెంచేము. ఈ తొలి రేయి తొలి తొలి హాయి ఏనాడైనా మరిచేనా. మనసులలో నా నిండిన తలుపులు ఆడదానికే అవి సొంతం. ఈ కాలం కదిలేను, ఈ కాలం కదిలేనులే, కొత్త బంధం కలిగేనులే. బరువులు బాధ్యతలై బంధాలే పెరుగునులే. బరువులు బాధ్యతలై బంధాలే పెరుగునులే. లోపల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి చెప్పు. సరే ఆంటీ. ఒక ఆడదాన్ని ఇంకో ఆడది వాటేసుకుందేంటి? పైగా ఇంత హైట్ ఉందేంటి ఈ అమ్మాయి? అయ్యయ్యో మగాడు అయ్యో దొరికిపోయాడా?